ఓకేనా? ఇక్కడ చూడండి, ఈజ్ ఇట్ పాసిబుల్ టు డిజైన్ ఏ రెక్టాంగులర్ పార్క్ ఆఫ్ పెరిమీటర్ 80 meters and area 400 meters square? If so, find the length and breadth and comment on your answer. Okay. ఇక్కడ నేను ఫస్ట్ ఒక రెక్టాంగులర్ పార్క్ని డిజైన్ చేస్తాను. ఓకే, దిస్ ఈజ్ మై పార్క్. నౌ దీని లెంగ్త్ ఎంతో తెలియదు, బ్రెడ్త్ ఎంతో తెలియదు. సో ఫస్ట్ I start with x and y and then I will go to in terms of x. ఫస్ట్ XYలో నేను లెంగ్త్ బ్రెడ్త్ తీసుకుని తర్వాత నేను వైని ఎలిమినేట్ చేసి నేను ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేస్తాను. తర్వాత నేను దాని యొక్క డిస్క్రిమినెంట్ అంటే b² - 4ac ఫైండ్ అవుట్ చేస్తా. ఇది ఒకవేళ గ్రేటర్ దాన్ 0 వస్తే I can able to find the length and breadth, otherwise I cannot. So let length of rectangular park be y meters. ఎందుకంటే నేను ఇక్కడ y అనుకున్నా. Breadth of rectangular park x meters అనుకుంటా. I know the perimeter of formula, that is 2 times L plus B. So 2 times L is y, B is x రాసేసా. మన పెరిమీటర్ ఇక్కడ మీరు కరెక్ట్గా చూస్తే 80 ఇచ్చాడు. 2 మల్టిప్లై అవుతుంది, అవతలంకి వెళ్ళి అది డివైడ్ అవుతుంది. 80/2 ఈజ్ ఈక్వల్స్ టు y ప్లస్ ఎక్స్. ఈ 2 ఇందులో 4 టైమ్స్ పోతుంది, అంటే 40 టైమ్స్. సో y ప్లస్ ఎక్స్ డైరెక్ట్లీ ఈక్వల్స్ టు 40 meters. సో ఇది నాకు హెల్ప్ అవుద్ది. Now coming to the area is equal to length into breadth. Everybody knows. నా లెంగ్త్ y, నా బ్రెడ్త్ x రాసేసాను, ఎందుకంటే నేను డిజైన్ చేసుకున్నాను కనుక. ఏరియా 400 meters square ఇక్కడ ఇచ్చాడు కనుక ఇక్కడ నేను 400 రాసుకోవచ్చు. Now coming to the second part. This is equation 2 and this is equation 1. కానీ నేను వైని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాను కదా, వైని సబ్జెక్ట్ కింద చేసి y ఈజ్ ఈక్వల్స్ టు ఈ ప్లస్ ఎక్స్ ఇవతలంకి వస్తే మైనస్ ఎక్స్ అవుతుంది, అంటే 40 - x అవుతుంది. సో ఇన్ ప్లేస్ ఆఫ్ y I would like to write 40 - x. సో ఇక్కడ నేను 40 - x టైమ్స్ x రాసేస్తా. ఇక్కడ నాకు అప్పుడు 400 ఉంటుంది. సో 40 into x, 40x, x into x, x square, మైనస్ యాజ్ ఇట్ ఈస్ తీసేసా. సో ఇప్పుడు ఇవన్నీ అవతల తీసుకెళ్తే ప్లస్ ఎక్స్ స్క్వేర్ అయ్యి మైనస్ 40x అయ్యి, ఇక్కడ ఆల్రెడీ ఇదే ఉంది, నేను ఇవన్నీ ఇటు సైడ్కి తీసుకొస్తున్నాను, అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకొస్తున్నాను కనుక ప్లస్ 400 అలాగే ఉంటుంది. ఈజ్ ఈక్వల్స్ టు 0. నవ్ ఇట్ ఈస్ మై క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డిజైన్ చేసిన తర్వాత దీన్ని ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0తో కంపేర్ చేస్తే ఏ వాల్యూ డైరెక్ట్గా 1 వస్తుంది, బి వాల్యూ డైరెక్ట్గా -40 వస్తుంది, సి వాల్యూ డైరెక్ట్గా 400 వస్తుంది. ఫస్ట్ b² - 4ac ఫైండ్ అవుట్ చేస్తా. ఇది పాజిటివ్ వస్తే I go ahead to find length and breadth.
సో బి అంటే ఎంతో మనకు తెలుసు, -40 హోల్ స్క్వేర్. -4 times 1 time 400. సో 4 స్క్వేర్ అంటే 1600 అవుతుంది. మైనస్ 4 4 జార్ 1600. ఎందుకంటే 4 1 జా 4, 4 times 400 మళ్ళీ 1600, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. Yes, I can find the roots because b square minus 4ac is equal to 0. Then roots are equal. సో రూట్స్ ఆర్ ఈక్వల్ కనుక వెరీ సింపుల్, దీన్ని నువ్వు కరెక్ట్గా x-20 హోల్ స్క్వేర్ కింద రాయొచ్చు, ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇదే వస్తుంది, మీరు ట్రై చేయండి కావాలంటే. Therefore x minus 2 is equal to 0. x minus 2 is equal to, therefore x is equals to 20. అంటే x అంటే ఏంటన్నా, బ్రెత్ 20 meters వచ్చేసింది. నవ్ ఐ కెన్ ఫైండ్ ద లెంగ్త్, నవ్ ఐ కెన్ ఫైండ్ ద బ్రెత్. బ్రెత్కి ఇక్కడ ఫార్ములా ఉంది, 40లోంచి 20 తీసేస్తా. 40లోంచి 20 తీసేస్తే ఎంత, y కూడా 20. 20 20s are 400 మీటర్ స్క్వేర్ వచ్చేసింది. 20ని 4 times చేస్తే ఏమొస్తుంది, 80 వస్తుంది. పెరిమీటర్ కూడా సరిపోతుంది. ఇది 20 ఇది 20, ఇది కూడా 20 ఇది 20. అంటే మనకు స్క్వేర్ ఇచ్చాడు, కానీ వాడు మనకు కనిపించేసి ఏమన్నాడు, రెక్టాంగిల్ అన్నాడు. అంటే స్క్వేర్ ఈజ్ ఆల్సో రెక్టాంగిల్ అన్నమాట. ఎవ్రీ స్క్వేర్ ఈజ్ ఏ రెక్టాంగిల్. రెక్టాంగిల్ నీడ్ నాట్ బి, నెవర్ బి స్క్వేర్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లము, ట్రై చేయండి.